నంద్యాల జిల్లా మాచినేనిపల్లెలో విజయ డైరీ సొసైటీకి 4వ దశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మాచినేనిపల్లెలో డైరెక్టర్లుగా ఎస్వి జగన్మోహన్ రెడ్డి, జల్లయ్య నామినేషన్లు దాఖలు చేశారు. ఇతరులెవరూ నామినేషన్లు వేయకపోవడంతో ఎస్వి జగన్మోహన్ రెడ్డి, జల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఇక్కడ నామినేషన్ల ప్రక్రియ జరగకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు విఫలయత్నం చేసినా ఎస్వి జగన్మోహన్ రెడ్డి, జల్లయ్య నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. విజయ పాల డైరీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు భూమా అఖిలప్రియ విఫల యత్నాలు చేస్తున్నారని తెలిపారు ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్రారెడ్డి. నామినేషన్ల ప్రక్రియను అడ్డుకునేందుకు పోలీసులతో హౌస్ అరెస్టులు చేయించారని మండిపడ్డారు. పాడి రైతులకు చెందిన ఎన్నికలను రాజకీయం చేస్తూ దోచుకునేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారని బ్రిజేంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ పాల డైరీ చైర్మన్ పదవిని ఎలాగోలాగా కైవసం చేసుకోవాలా, అధికార దుర్వినియోగం చేసన్నా ఏదైనా చేసి ఈ పాల డైరీ చైర్మన్ని వాళ్ళు కైవసం చేసుకోవాలా, కైవసం చేసుకొని దోచుకొని తినాలనేది వాళ్ళ ఆలోచన. దీంట్లో సింపుల్ వాళ్ళు దోచుకొని తింటారు అని చెప్పడానికి ఒక సింపుల్ రీజన్. 26 ఏళ్ళు ఇదే భూమా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి భూమానారాయణ రెడ్డి గారు దానికి చైర్మన్గా ఉన్నారు. 26 ఏళ్లలో ఒక్కరోజు ఒక ఎంప్లాయీకి కానీ ఒక పాల రైతుకు కానీ ₹1 బోనస్ పంచారేమో చూపిమనండి, రికార్డ్స్ ఉంటాయి కదా. 26 ఏళ్ళు ₹1 వాళ్ళకి బోనస్ పంచకపోగా ఒక ప్రైవేట్ డైరీకి, అంటే వీళ్ళకి సంబంధించిన డైరీకే 1,30,00,000 అతను లోన్ ఇవ్వడం జరిగింది. ఎలా ఇస్తాడు లోను? అంటే ఒక గవర్నమెంట్ ఈ సొసైటీ కార్పొరేషన్ ఈ డైరీలన్నీ కూడా డిస్ట్రిక్ట్ డైరీస్ అన్నీ కూడా దేనికి, రైతాంగాన్ని ఎంకరేజ్ చేయడానికి, పాడి పరిశ్రమను ఎంకరేజ్ చేయడానికి పెడితే ప్రైవేట్ డైరీలకు లోన్ ఇవ్వడానికి వాళ్ళు పెట్టింది.